Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇది మనకు ఉప్పెన మూవీలో జల జల పాతం నువ్వు అంటూ ఆ యొక్క సాంగ్ అయితే ఉంటుంది కదా, ఆ సాంగ్కు సంబంధించిన బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క బోట్లో మన యొక్క ఫొటోస్ పెట్టుకొని బ్యాక్గ్రౌండ్లో జల జల పాతం నువ్వు అంటూ సేమ్ యాక్టివ్స్గా సినిమా యాక్టింగ్ స్టైల్లో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గైస్ బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క బోట్లో మీ యొక్క ఫోటోని పెట్టుకొని అలా రైన్ కూడా అలా సేమ్ యాక్చువల్స్గా అలా రైన్ యాడ్ అవుతూ అండ్ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ జల జల పాతం అంటూ ఆ యొక్క లిరిక్స్ వస్తుంటే సో వీడియో అయితే హై రేంజ్లో ఉంటుంది. ఇవన్నీ కూడా ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా ప్లే చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 seconds సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. జల 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 పాతం నువ్వు సెల 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 ఏరుని నేను. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయస్. ఇదే వీడియోని అయితే నేను ఫుల్గా ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి విజిట్ చేయండి. సో వీడియో అయితే హై రేంజ్లో ఉంది. సో గాయస్ ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. మీ తరపున ఇంకొక రిక్వెస్ట్, ఒక్కొక్కరు చూసిన ప్రతి ఒక్కరు వాట్సాప్ గ్రూప్లలో ఫేస్బుక్ గ్రూప్లలో ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసినట్టున్నారు. ప్లీజ్ గాయస్ వీడియో షేర్ మీ ఓకే. సో ఇంకా ఇవన్నీ ఎలా యాడ్ చేయాలని టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను బ్లాక్ అని ఇచ్చేసి ఇదే ఇమేజ్ను మీరు వీడియో ఎంత లెంత్ పెట్టుకోవాలంటారో అంత లెంత్ ర్యాక్ ఇచ్చేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 20 seconds అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ అడిస్తున్నా ఫ్రెండ్స్. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు డ్రాగ్ చేసుకోండి, ఎందుకంటే మనకు లేయర్స్ ఎక్కువ పెడితే టైమింగ్ ఎక్కువ అవుతుంది కనుక నేను 20 seconds ఇచ్చాను. మీరు వాట్సాప్ స్టేటస్ వీడియో 30 seconds కనుక మీరు 30 seconds లెంత్ పెట్టుకోండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ వాటర్కు సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని చింట చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇక్కడ యాడ్ ఇచ్చండి. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక క్లౌడ్స్కు సంబంధించిన ఇంకొక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇస్తాను. సో ఇది కూడా మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి ఇదే వీడియోని సెండ్ టు బ్యాక్ అని పెట్టుకోండి. సెండ్ టు బ్యాక్ అని పెట్టుకొని ఈ ఒక్కటి ఆల్మోస్ట్ ఇది ఎండ్ వరకు ఉంటుంది. ఇక్కడ మనకు హ్యాష్ట్యాగ్ ఉండేది ఏదైతే ఉందో ఇక్కడ ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హ్యాండ్ అని ఇచ్చండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి దీనికి ఉన్న వాల్యూమ్ ఏదైతుందో నేను మ్యూట్ చేస్తున్నాను. ఒకసారి ప్లే చేద్దాం చూడండి. ఆ యొక్క యానిమేటెడ్ మనకు స్లో మోషన్లో అలా వస్తుంది. సో అదే ఏదైతుందో ఆ యొక్క ఎఫెక్ట్ మేము టచ్ చేసి కిందికి వస్తే మనకు సేమ్ ఇక్కడ రొటేట్ మిర్రరింగ్ అనే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ చూడండి రొటేట్ మిర్రరింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇందులో వచ్చేసి మనకు ఇలా ట్యాప్ ఇవ్వండి. సో ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఉంది కదా, సో దీని మీద ట్యాప్ ఇవ్వండి. సో ఆటోమేటిక్గా మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి ఉండే రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ దాంతో పాటే కలిపి ఇంకొకటి ఒక లిరిక్స్ వీడియో అనేది ఇస్తాను ఫ్రెండ్స్. సో ఈ యొక్క లిరిక్స్ వీడియో లింక్ కూడా అక్కడనే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో లిరిక్స్ యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది. సేమ్ అదే లిరిక్స్ మీద టచ్ చేసి బ్లెండింగ్ లెక్క వచ్చేసి ఇక్కడ నేను స్క్రీన్ అని అప్లై చేస్తున్నా. లిరికల్ ఉన్న వాల్యూమ్ ఏదైతుందో నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. అదే లిరిక్స్ మీద టచ్ చేసి మనకు లిరికల్ కొంచెం నేను ఇలా రొటేట్ అనేది చేంజ్ చేస్తున్నా. సేమ్ ఇలా రొటేట్ చేసి ఆ యొక్క లిరిక్స్ని ఇలా ఒక సైడ్ పెడుతున్నా ఫ్రెండ్స్. ఓకే, సో మీకు ఇష్టం వచ్చిన చోట మీరు పెట్టుకొని కరెక్ట్ యానిమేషన్ ఇలా కొంచెం రొటేట్ అనేది చేంజ్ చేసి ఆ యొక్క లిరిక్స్ని ఆ యొక్క ఏ అవుతున్నాయో లీఫ్ కాడ కరెక్ట్ ఇచ్చేసి నేను దీనికి ఉన్న వాల్యూమ్ ఏదైతుందో నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు లిరిక్స్కు సాంగ్ ప్లే చేయకూడదు కనుక కాపీరైట్ ఇష్యూ వల్ల నేనైతే ప్లే చేయలేదు. ఓకే, సో ఇప్పుడు లిరిక్స్ వచ్చేసాయి. సేమ్ ఇప్పుడు ఆ యొక్క లిరిక్స్ మనకు ఎండ్ వరకు ఉంటుంది. ఇంకా ఇదే లిరిక్స్ అని కాదు, మీకు ఇష్టం వచ్చిన లిరిక్స్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో లిరికల్ యాడ్ చేసిన తర్వాత
లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ లిరిక్స్తో పాటు కలిపి ఇంకోటి నేను ఒక బోట్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో బోట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇక్కడ కిందికి వస్తే మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో క్రాపింగ్లోకి వచ్చేసి ఫస్ట్ ఆ యొక్క బోట్ను కొంచెం నేను క్రాప్ అనేది చేసుకుంటాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు ఎక్కువ లెంత్గా ఉంటే సో చున్నీకి బాగుండదు కనుక సో నేను ఈ విధంగా క్రాప్ అనేది చేశాను. ఇదే బోట్ను తీసుకొని వచ్చేసి మీకు లెంత్ కావాలంటే లెంత్, ఇంకా కావాలంటే ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోండి. సో నేను మ్యాక్సిమం ఈ లెవెల్ పెట్టేసి ఈ యొక్క ఇమేజ్ని ఇక్కడ పెట్టేసి సేమ్ ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నా. సో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ నడుస్తున్నా. అదే బోట్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కీ యానిమేషన్ ఉంటుంది, అంటే కీ సింబల్ మీద టచ్ చేయండి. సో టచ్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ ఎండ్ వరకు డ్రాగ్ చేసి సో ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ ఉంటుంది, రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. సో ఈ యొక్క బోట్ ఏదైతుందో ఈ యొక్క బోట్ మీద టచ్ చేసి ఇలా ముందుకు మూవ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో మీకు ఎక్కడ కావాలో అక్కడికి ముందుకు మూవ్ చేయండి. సో నేను అనేది ఇక్కడ ఇచ్చేసి సో ఇక్కడ నేను టిక్ మార్క్ నడుస్తున్నా. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ప్లే చేయండి. చూడండి ఆ యొక్క బోట్ అనేది ఆ యొక్క లిరిక్స్ అయితే ఆటోమేటిక్ ప్లే అవుతుంటాయి. సో ఈ యొక్క బోట్ అనేది చిన్నగా మనకు కీ యానిమేషన్తో ముందుకు మూవ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేసుకోవాలంటారో వాళ్ళ ఇమేజ్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ ఆ యొక్క ఫొటోస్ కూడా మన యొక్క ఫొటోస్ పిఎన్జీ లా ఉండాలి. అంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఓన్లీ ఫొటోస్ మాత్రమే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లు ఏమీ ఉండవు. ఓకే, సో మీ యొక్క ఫొటోస్ కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లోనే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి చూడండి మన యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత మీ యొక్క ఫొటోస్ ఇంకా కావాలంటే ఇక్కడ రొటేట్ అనే ఆప్షన్, సో రొటేట్ మీకు ఎలా కావాలంటే అలా మీరు పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి నేను ఇదే ఇమేజ్ కూడా ఆ విధంగా ఇచ్చేసి ఇంకా కొంచెం నేను అలా అడ్జస్ట్ అనేది చేసి కరెక్ట్ యానిమేషన్ ఈ విధంగా ఇచ్చేసి నేను టిక్ మార్క్ నడుస్తున్నా. చూడండి కరెక్ట్గా రెండు సెట్ అయ్యాయి. ఇదే ఇమేజ్ కూడా నేను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నా. సో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇప్పుడు ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి సేమ్ గాయస్ మళ్ళీ కీ యానిమేషన్. ఓకే, సో మళ్ళీ కీ యానిమేషన్ మీద టచ్ చేయండి, లాస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేయండి. సో ఏదైతుందో ఆ యొక్క బోట్ అనేది ముందుకు మూవ్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి అదే ఇమేజ్ని తీసుకొని వచ్చేసి కరెక్ట్గా మీకు ఎలా కావాలో లెంత్ అలా అడ్జస్ట్ అనేది పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ నట్టివ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ప్లే చేద్దాం. చూడండి గైస్ ఆ యొక్క ఇమేజ్ ఏదైతే ఉందో కరెక్ట్గా మనం బోట్లో ఉన్నట్టు ఆ యొక్క మూమెంట్ అలా ముందుకు స్క్రోల్ అయిపోతుంది. చాలా అంటే చాలా అమేజింగ్ ఉంది. సో గాయస్ ఇంకా వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలంటే కొత్తగా ఇంకా ఎవరైనా వచ్చింటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడతో ఆ యొక్క లిరిక్స్కున్న యానిమేషన్ అండ్ మన యొక్క ఫొటోస్ కరెక్టే సెట్ అయింది. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క బోర్డ్తో పాటే కలిపే ఇంకోటి నేను బ్యాక్గ్రౌండ్లో ఒక రైన్ వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో రైన్ అయితే ఇది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ యొక్క రైన్ అయితే యానిమేటెడ్ సేమ్ అదే రైన్ మీద టచ్ చేసి మనకు కిందికి వస్తే బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేయండి. సో లిరిక్స్కున్న వాల్యూమ్ నేను మ్యూట్ చేస్తున్నా, అంటే సారీ లిరిక్స్ కాదు రైన్కున్న సాంగ్ మ్యూట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం ప్లే చేద్దాం. చూడండి గైస్ రియల్గా ఆ యొక్క రైన్ అదే మూమెంట్ అలా ఉంటుంది. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ఆ రైన్ అయితే. సో ఎక్సలెంట్ కదా. సో ఇంకా లైక్ చేయాలంటే లైక్ చేయండి. ఓకే, సో ఈ యొక్క రైన్ ఓన్లీ మనకు 10 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఎలా బ్రో అని మీకు డౌట్ రావచ్చు. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు థర్డ్ వన్ డూప్లికేట్ అనే ఆప్షన్, డూప్లికేట్ మీద టచ్ చేయండి. సో దీని మీద లాంగ్ ప్రెస్ చేసి ఇలా ముందు స్క్రోల్ చేయండి. ముందు స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ నుంచి మనకు 20 సెకండ్స్ వరకు ర్యాక్ అవుతుంది, అదే రైన్ కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ఇలా మళ్ళీ డూప్లికేట్ చేసి 30 సెకండ్స్ వరకు మీరు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ర్యాక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ప్లే చేద్దాం. చూడండి గైస్ ఆ యొక్క రైన్ ఎఫెక్ట్ మన యొక్క ఫొటోస్ వావ్ చాలా అంటే సినిమా యాక్టింగ్ స్టైల్లో ఉంది కదా. సో ఇంకా ఆల్మోస్ట్ అలానే ఉంది. ఓకే, సో ఇంకా అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సేవ్ ఆప్షన్ ఉంది, సేవ్ ఆప్షన్ మీద టచ్ చేసి కొంచెం లోలో ఉండే హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ వీడియోలు ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చిందా కూడా నచ్చింది లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.